ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు నగర కమిటీ, రాష్ట్ర కమిటీలు, పట్టణ కమిటీలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉన్నత అధికారులకు మరియు మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం వెనకాల ప్రధానంగా మున్సిపల్ కార్మికులు ఎవరైతే చనిపోయి ఉన్నారో వారికి వారి ఉద్యోగాలు ఆ కుటుంబంలో ఇవ్వాలని చెప్పేసి మున్సిపల్ యూనియన్ కంకణం కట్టుకునేది, ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలని. అలాగే అడిషనల్ కోవిడ్-19 కార్మికులకు వాళ్ళు కనీస వేతనాల కోసం దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదు. అందుకోసం వారికి కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఈరోజు వాళ్ళకి పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, వాళ్ళందరికీ కూడా పిఎఫ్, ఈఎస్ఐని కలగజేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. అలాగే 60 సంవత్సరాలు నిండిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి రిటైర్మెంట్ పేరుతో ఏమాత్రం బెనిఫిట్లు ఇవ్వకుండా, ఏమాత్రం ఒక్క రూపాయి కూడా సహాయం చేయకుండా వారిని ఇంటికి పంపించింది. తక్షణం వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకి అవసరమైతే సమ్మలేకపోవడానికి కూడా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు వెనకడుగు వేయబోదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు నగర వర్కింగ్ ప్రెసిడెంట్ కంచిపాటి శ్రీరాములు.